ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి అనేది ఫేక్ అయితే కాదండి, ఎవిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఒక కొత్త టెక్నిక్ వచ్చింది టు ఇంప్రూవ్ హీలింగ్. ఓకే, రీజనరేటివ్ థెరపీ అంటారు, కానీ యాక్చువల్లీ పిఆర్పి రీజనరేట్ ఏం చేయదు. ఓన్లీ ఆ జాయింట్ కానీ, ఒక లిగమెంట్ కానీ, ఒక టెండన్ మసిల్ ఎండ్ కానీ, మసిల్ టేర్స్ కానీ, దీంట్లో ఆ హీలింగ్ యాక్సిలరేట్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ ఏవైతే చెప్పానో, కార్టిలేజ్ కానీ, లేకపోతే టెండన్ కానీ, మసిల్ లిగమెంట్ కానీ, దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సప్లై అనేది తక్కువ ఉంటుంది. సో ప్లేట్లెట్స్లో ఉన్న పవర్ని మనము కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నాం విత్ ద హోప్ దట్ హీలింగ్ విల్ హ్యాపన్. అందరిలో హీలింగ్ అవుతుందని గ్యారెంటీ లేదు. అయితే అందరిలో అంటే అసలు క్వాక్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పడానికి లేదు. ఇన్ జనరల్ లిగమెంట్ ఇంజురీస్, టెండన్ ఇంజురీస్ కి చాలా బాగా పనిచేస్తుంది అది. ఆర్థరైటిస్ అనేది ఆస్టియోఆర్థరైటిస్, అరుగుదలతో వచ్చేది, రీజనరేట్ మాత్రం చేయదు. ఎర్లీ స్టేజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అంటే తక్కువ స్టేజ్ లో ఉన్నట్టు, ఫోర్త్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టు. ఫస్ట్ స్టేజ్ లో ఇన్ జనరల్ ఎక్సర్సైజ్ తోటి తగ్గిపోతుంది పెయిన్. సెకండ్ స్టేజ్ లో కూడా కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, కొన్ని సప్లిమెంట్, జాయింట్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిఆర్పి ఒక ట్రయల్ లాగా ఇవ్వచ్చు. ఇట్ మే వర్క్, ఇట్ మే నాట్ వర్క్. కాకపోతే ఏ సెట్ ఆఫ్ పేషెంట్స్ లో యూజ్ చేస్తామో అది ఇంపార్టెంట్. ఇన్ జనరల్ సర్జరీ అనేది లాస్ట్ స్టేజ్ అని అనుకుంటాం. ఫోర్త్ స్టేజ్ లో మాత్రం పిఆర్పి పనిచేయదు, ఇంపాసిబుల్ అది పనిచేసే. అట్లీస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి అది పనిచేయదు. సో ఫోర్త్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే అసలు అటెంప్ట్ కూడా చేయొద్దు. పేషెంట్స్ మేము ట్రై చేసుకుంటున్నాము ఇవ్వచ్చు కదా అన్నట్టు అన్నా కానీ ఇవ్వద్దు, నేనైతే ఇవ్వను. థర్డ్ స్టేజ్ ఎలాంటిది అని అంటే ఏజ్ డిపెండెంట్. లైఫ్ స్టైల్ ఎలా ఉన్నదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయరు, ఫుడ్ సరిగా ఉండదు, ఇంప్లిమెంటరీ ఫుడ్ చాలా మట్టికి. సో దీంతో ఏమవుతుందంటే ఈ జాయింట్ లో పెయిన్స్ అనేది చాలా ఎర్లీగా వస్తాం. 45-50 years కి యూజువలీ సర్జన్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఆపరేట్, చేయరు కూడా, అంటే అన్లెస్ ఇట్ ఇస్ రియలీ ఇండికేటెడ్. ఈ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ లో ఇవ్వచ్చు, కాకపోతే ఈ పేషెంట్స్ లో కూడా ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ లాంగ్ పీరియడ్స్. మనకి రీసెర్చ్ అనేది ఒక 1 year or 18 months దాకానే ఉంటుంది. అది కూడా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో తీసుకుంటారనమాట. అంటే ఈ పేషెంట్ కి ఈ ప్రాబ్లం ఉన్నది, వీళ్ళకి పిఆర్పి ఇస్తున్నాం, ఒక 6 months, 12 months, 18 months or 24 months చూస్తాం. సో మన రీసెర్చ్ అనేది మాక్సిమం 24 months దాకానే ఉన్నది. సో వీ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్ బియాండ్ దాట్. ఈవెన్ ఆ 24-month పీరియడ్ లో కూడా మేబీ ఓన్లీ ఒక 30-40% పేషెంట్స్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నా ఇండికేషన్ ఫర్ ఆర్థరైటిస్ చాలా తక్కువ, కానీ మోస్ట్లీ నేను స్పోర్ట్స్ పేషెంట్స్ చూస్తాను. మసిల్ ఇంజరీస్, టెండన్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ లో చాలా బాగా పనిచేస్తుంది. అయితే థర్డ్ స్టేజ్ లో కొంతమందికి నేను ఇచ్చాను, కరెక్ట్ ఇండికేషన్ కి ఇస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు.